ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. మార్చి 28వ తేదీ శనివారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి 28వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా అద్భుతంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు, అమలుపరుచుకోగలుగుతారండి. కొత్త ఆలోచనలతో మీరు మరింతగా ముందడుగులు వేయగలుగుతారు. నూతన నిర్ణయాల అమలులో మీదైన శైలిలో ప్రతి నిర్ణయాన్ని అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారండి. స్నేహితులు సన్నిహితుల కలయిక కూడా మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారండి. అనుకున్న ప్రతి పనిని ఆచరణలో పెట్టడం మీకు మరింతగా ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందండి. ఆర్థిక పరంగా కూడా ఎంతో చక్కగా నిలదొక్కుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలన్నింటినీ కూడా చక్కగా చాకచక్యంతో జరుపుకోగలుగుతారండి. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులలో మరింతగా రాణింపునైతే చూడగలుగుతారండి. ఎంత పనిభారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారండి. మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా రోజు ముగిసే సమయానికి అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. చక్కగా ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే ఆలోచనలు చేసుకోగలుగుతారు. సమయానికి ఆదాయం చేతికి రావడం, ఆదాయం రెట్టింపు అవ్వడం మరింతగా మీకు ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. ప్రతి నిర్ణయాన్ని కూడా అమలుపరిచే విషయంలో మీదైన శైలిలో కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. శ్రేయోభిలాషుల యొక్క సలహాలను కూడా కొంతవరకు తీసుకోగలుగుతారు. ముఖ్యంగా మీ మనసుకు నచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారితో కలిసి మంచి జరుపుకోవటం, వారి యొక్క సలహాలను సూచనలను మీరు కొన్ని కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో తీసుకోవటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. గతంలో ఏదైతే పెండింగ్లో ఉండిపోయిన పనులు, పూర్తి కాని పనులు కానీ మీరు చెయ్యాలి అనుకుంటున్నవి కానీ వాటన్నిటిని కూడా ఈరోజు చక్కగా ఆచరణలో పెట్టుకోగలుగుతారండి. మీరు అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా చక్కటి తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ మీ ప్రతి ప్రణాళికను అమలుపరుచుకోవడం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. మీరు తీసుకునే నిర్ణయాలను చక్కగా పెద్దల సమక్షంలో వాటి సలహాలను తీసుకోవడం కానీ వాటి కొరకు ఏదైతే చెయ్యాలో వాటన్నిటినీ మీరు ఒక్కొక్క పనిని ముందుకు చేసుకుంటూ వెళ్ళటం కానీ మీకు మరింతగా రాణించే అవకాశాన్ని ఇస్తుందండి. ఖర్చులు కూడా కాసింత నియంత్రణలో ఉండే అవకాశం అయితే ఉంటుందండి. చక్కగా మిశ్రమ అంటే అటు ఎక్కువగాను ఉండవు, ఇటు తక్కువగాను ఉండవు. చక్కగా ఏదైతే అనవసరమైన ఖర్చులు అని భావిస్తున్నారో వాటిని వాయిదా వేసుకోవడం కానీ వదులుకోవడం కానీ ఇట్లాంటివి చేయగలుగుతారండి. అవసరమైన ఖర్చుల మీద మాత్రమే మీ యొక్క ధనాన్ని వెచ్చించగలుగుతారు. చక్కగా పొదుపు నిల్వలను పెంచుకోగలుగుతారు. పెట్టుబడులను పెట్టగలుగుతారండి. ముఖ్యంగా ఆలోచిస్తూ పెట్టుబడులు అయితే పెట్టగలుగుతారు. అవి భవిష్యత్తులో మీకు మరింతగా మేలునైతే చేకూర్చబోయే విధంగా అంటే లాభాలు వచ్చే విధంగా మీ యొక్క ధనాన్ని మరింత రెట్టింపు చేసే విధంగా ఉండబోతున్నాయండి. కొన్ని కొన్ని సందర్భాలలో మీరు ఆశించకుండానే ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం కూడా ఉండబోతుందండి. అంటే అనుకోని విధంగా ఏదైనా పనులు సకాలంలో పూర్తయిపోవడం కానీ లేదా పెండింగ్లో ఉన్న పనులు అప్పటికప్పుడే జరిగిపోతూ ఆ డబ్బు చేతికి రావడం కానీ ఇట్లాంటివి జరిగే అవకాశం కూడా ఉంటుందండి. అది కూడా మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. ఎవరైతే కొత్త వస్తువులను కానీ వస్త్రాలను కానీ లేదా బంగారాన్ని కానీ కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అటువంటి వారందరికీ కూడా ఈరోజు చక్కటి అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీరు ఆ దిశగా ఏ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అయితే కొంత ఎవరైనా స్థిర చరాస్తులను కూడబెట్టుకోవాలి లేదా వాటి లావాదేవీలను జరపాలి అని అనుకుంటున్న వారికి ఈరోజు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు వాటి మీద వెచ్చించే ధనాన్ని వాయిదా వేసుకునే అవకాశం అయితే కనిపిస్తుందండి. అంటే రానున్న రోజుల్లో రేపటి కానీ ఎల్లుండి కానీ వాటి అడ్వాన్సులు ఇవ్వడం కానీ లేదా వాటికి సంబంధించిన లావాదేవీలు జరపడం కానీ ఇట్లాంటివి చేసే అవకాశం అయితే ఉంటుందండి. ఏదేమైనప్పటికీ కూడా ప్రతి పనిలోనూ కూడా పురోగతిని చూడగలుగుతారు. అంటే ఉన్నదానికంటే మెరుగైన స్థితికి మీరు చేరుకోగలుగుతారు.
ఆశించినంత వరకు అన్ని విషయాలలోనూ అభివృద్ధిని చూస్తారండి. చక్కటి శుభ ఫలితాలను కూడా పొందగలుగుతారు. మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు మీ చుట్టూ ఉండటం, వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు సహాయకారిగా ఉండటం, మీరు కూడా అందరికీ మేలు చేసే విధంగా ప్రతి ఆలోచనను చేసుకోవటం, మీరు లాభపడుతూ మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు, మీ కింద ఉన్న వ్యక్తులకు కూడా చక్కగా ఉపయోగపడే విధంగా వారికి లాభాలను చేకూర్చే విధంగా ఏదైనా చేయటం కానీ, వారికి మీరు చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చకచకా జరుపుతూ వారికి కూడా ఆనందాన్ని కలిగించడం కానీ, ఇట్లాంటివి చేసే అవకాశం అయితే ఉంటుందండి. అంటే మీపై ఆధారపడే వారు ఎవరైతే ఉంటారో వారు కూడా సంతోషపడే విధంగా ఉంటుందండి. ఎవరికి కూడా లేదు, కాదు అనకుండా ఈరోజు మీకు చేతనైనంతలో చక్కగా మీరు సహాయం చేయగలుగుతారు. అది మాట తీరైనా కానీ, మాట సహాయం అయినా కానీ, లేదా ఆర్థికంగా కానీ ఏదైనా అప్పటికి కూడా మీరు చక్కగా సలహాలను ఇచ్చే విధంలో కానీ మీరు ముందంజలో ఉండగలుగుతారండి. అది మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. అంతేకాకుండా మీ దగ్గర ఎవరైతే సహాయం కోరారో వారికి కూడా అన్ని విధాలుగా కలిసొచ్చే విధంగా కూడా ఉండబోతుందండి. ప్రతి పనిలోనూ కూడా చురుగ్గా వ్యవహరించగలుగుతారు. చేద్దాంలే, చూద్దాంలే అన్న వ్యవహారంతో కాకుండా ఇది ఈరోజు పూర్తి చేసేయాలి, ఈ పనిని ఇలా ఆచరణలో పెట్టాలి, ఈ పని వలన నాకు ఏం జరుగుతుంది, నాతో పాటు నా మీద ఆధారపడిన వాళ్ళకి ఏదైనా మేలు జరుగుతుందా అని వ్యక్తిగతంగా కూడా మీరు ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవటం కూడా మంచిగా మీకు రాణించే అవకాశాన్ని ఇస్తుందండి. అన్ని విధాలుగా కూడా కాలం కలిసి రావటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరైనా మీరు ఈ పని చెయ్యలేరు, లేదా మీరు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, లేదా ఈ పని మీకు కలిసి రాదు, ఇట్లాంటివి ఏవైనా అంటే మిమ్మల్ని నిరుత్సాహపరిచే మాటలు ఏమైనా మాట్లాడుతున్నప్పుడు అటువంటి సందర్భంలో మీరు వాటిని పట్టించుకోకుండా మీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దాని మీద మీరు దృష్టి పెట్టుకుంటూ వెళ్ళడం వల్ల మీరు అనుకున్న ప్రతిదాన్ని కూడా ఎంతో సునాయాసంగా సాధించగలుగుతారండి. కొంతవరకు ప్రయాస పడినప్పటికీ కూడా అద్భుతంగా ఫలితాలను అయితే పొందగలుగుతారు. అటువంటి వారికి మీరు దూరంగా ఉండటం, అటువంటి వారి మాటలు ఏమైనా చెప్తున్నప్పుడు మీరు వాటిని పట్టించుకోకుండా మీరు అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళటం ఈరోజు మరింతగా మీకు విజయాలను అయితే చేకూర్చబోతుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాల్లోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం కానీ, మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారు అమలుపరచడం కానీ, వారు అన్ని విషయాలలో కూడా మీకు చక్కగా సలహాలను ఇవ్వటం కానీ, అందరి మాట ఒకటే ముందుకు వెళ్ళటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ఆరోగ్య పరిస్థితుల రీత్యా చూస్తున్నారో ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. ఏమైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకొని మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడుల చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పెట్టుబడులు పెట్టగలుగుతారండి. చక్కగా ముందు చూపుతో వ్యవహరిస్తూ పెట్టుబడులు పెట్టడం వల్ల మరింత లాభాలు పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ యొక్క బాధ్యతల నిర్వహణలో మరింత ముందంజలో ఉండగలుగుతారు. చక్కగా అన్ని బాధ్యతలను సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ బాధ్యతల నిర్వహణలో మరింతగా తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం పొందే అవకాశం మీకు లభిస్తుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. చక్కటి లాభాలతో రోజునైతే మీరు అనుకున్న విధంగా సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే ఎంతో సంతోషంగా చక్కటి ఆదాయంతో గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో, స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా చక్కటి అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. ప్రతి బాధ్యతను ఎంతో తెలివిగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. సకాలంలో అన్నింటినీ పూర్తి చేసుకోగలుగుతారు. తెలివైన నిర్ణయాలతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. ముందు చూపుతో వ్యవహరించగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మానసిక ప్రశాంతత కోసం మీ యొక్క స్నేహితులు, సన్నిహితులతో కాసింత విరామ సమయాన్ని గడుపుకోగలుగుతారండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. రోజు ముగిసే సమయానికి చక్కటి ప్రణాళికలతో మరింతగా లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింతగా చక్కగా అన్నిటినీ నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో ఇద్దరి మాట ఒకటే, భవిష్యత్తుకు సంబంధించిన చక్కటి ఆలోచనలు చేసుకుంటూ కాసింత విరామ సమయాన్ని గడుపుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికులకు కూడా చక్కటి ఆలోచనలతో భవిష్యత్తు నిర్ణయాలతో ముందడుగులు వేయగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, రాజకీయ నాయకులకు కూడా నూతన పరిచయాలతో మరింతగా మీరు తెలివైన నిర్ణయాలతో కొత్త ఆలోచనలతో మీ ప్రతి పనిని కూడా ఆచరణలో పెట్టుకోగలుగుతారండి. గౌరవప్రదమైన స్థానంలో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో ముందుకు వెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పచ్చని ఆహారాన్ని, వరిగడ్డిని గాని, తోటకూరని గాని ఆహారంగా తినిపించటం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.